స్కూల్ ఎలా ఉంది అసలు? బాగుందన్న. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. ఇంతకుముందు ఎట్లా ఉండేది అసలు? ఇంతకు ముందు కొంచెం తినబుద్ధి అయ్యేది కాదు. ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకునే వాళ్ళం. తినబుద్ధి కాదు. ఇప్పుడు స్కూల్లోనే ఫోన్ చేస్తున్నాం. స్కూల్లోనే బాగుంది. ఇప్పుడు సన్నబియ్యం పెడుతున్నాం అని చెప్తున్నారు, పెడుతున్నారా సన్నబియ్యం? పెడుతున్నారన్న. ఏంటి తేడా తెలుస్తుందా మీకు ఇంతకు ముందు అన్నానికి ఇప్పుడు అన్నానికి? తెలుస్తుంది. చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. తినబుద్ధి వేస్తుందా? తినబుద్ధి. మెనూ ఏంటి ఈరోజు? ఈరోజు వెజిటేబుల్ రైస్ అను బంగాళదుంప కుర్మా ఎగ్గు చిక్కి ఇవి ఉంటున్నాయా? ఇస్తున్నారన్న. రాగి జావ కూడా పెడుతున్నాం అని చెప్తున్నారు కదా. ఇస్తున్నారు. ఏంటి ఇదంతా మార్పు రావడం గల కారణం ఎవరు అనుకున్నావు? నారా లోకేష్ గారు. మరి ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ చెప్తున్నారు. పిల్లలకి చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బాగుందా, ఇప్పుడు లోకేష్ గారి పాలనలో బాగుందా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బెటర్ గా ఉందని అనుకుంటున్నాను. ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, ఏమేమి ఇచ్చారు మీకు? మాకు టెక్స్ట్ బుక్స్, నోట్స్, బ్యాగ్స్, షూ, ఇంకా యూనిఫామ్ ఇచ్చారు. అని ఎలా ఉంది అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇస్తున్నాం కదా, ఏదో చౌకబార్ అంటే క్వాలిటీ లేనివి ఇస్తున్నారా, మంచి క్వాలిటీ ఉన్నవి? మంచి క్వాలిటీగా ఇస్తున్నారు. అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు మీ టెక్స్ట్ బుక్స్ పైన పొలిటీషియన్స్, సీఎం ఫోటో, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోటో ఉండేవంట, ఇప్పుడు అవి తీసేశారంట, నిజమేనా? తీసేశారన్న. ఇంతకు ముందు అసలు సీఎం గారి ఫోటో ఉండేది, ఇప్పుడు అసలు ఏం లేవు. ఇప్పుడు మీకు ఎలా ఉంటే బాగుందండి? వాళ్ళ ఫోటోలు వేసుకుంటేనే బెటర్ అంటావా, లేదంటే ఇప్పుడులాగే ఉంటే బెటర్ అంటావా? ఇప్పటిలాగా ఉంటేనే బెటర్. ఇంతకు ముందు ఫోటోస్ వేసి బాగా ఏదో పబ్లికేషన్ అంతా. ఇప్పుడు బాగుందా మీకు అంతా? బాగుందన్న. టెక్స్ట్ బుక్స్ కూడా సైజ్ తగ్గించారంట, మీకు వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పి సెమిస్టర్ వైజ్ ఇస్తున్నారంట కదా. అవునండి. మీకు యూజ్ఫుల్ అని ఇదంతా? యూస్ఫుల్.